ఒక 10 మినిట్స్లో చికెన్ కర్రీ చేసుకుందాము. మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కగా ఉండేటట్టు తక్కువ మసాలాలతో టేస్టీగా చికెన్ కర్రీ చేసుకుందాము. కుక్కర్లోకి ఆయిల్ వేసుకొని పట్టా లవంగా ఇలాచి వేసుకోవాలి. సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేసుకొని లైట్గా వేగనిచ్చిన తర్వాత టమాటో కూడా వేసుకొని టమాటా మెత్తబడేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత చికెన్ వేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి పేస్ట్ వేసాను. అది ఎడిటింగ్లో మిస్ అయిపోయింది. వీడియో తీసాను అనుకున్నాను, అది మిస్ అయిపోయింది. ఇందులోకి తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు, గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వండి. అంతే, రెడీ అయిపోయినట్టే చికెన్ కర్రీ. ఇది చల్లగా అయితే ఇంకొంచెం చిక్కగా అవుతుంది. నేనైతే చపాతీలోకి చేశాను.